నైట్కి ఇప్పుడులకు బాగానే ఉంటుంది. బటర్ మన ఇంట్లో ఇంకా బటర్ ఇంకా డాల్డానా అది అవి కూడా ఉన్నాయి. రెండు చాలులే, అన్నిగనం ఎందుకు. కడిగావా అసలు? నీ చెయ్యి కడుక్కున్నావు, మిర్చిని కడగలేవు. సో మొన్న సాటర్డే నేను పబ్కి వెళ్ళాను కదా, ఆ ఫోటోగ్రాఫర్ కొత్త అతను అనుకుంటా. మామూలుగా పాత వాళ్ళు అయితే అసలు నన్ను ఫోటోలు తీయరు, ఏ పబ్ వాళ్ళు తీసినా అప్లోడ్ చేయరు. నాకు అదే బాధ అనిపిస్తుంది. కానీ నాకేమో ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే నాకు ఇష్టము. సో అబ్బాయి ఫోటోలు తీశాడు, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి పిక్చర్స్. కానీ పాజ్ పబ్ పేజ్లో పిక్స్ నావేవి అప్లోడ్ చేయలేరు. బట్ ఒక ఆయన ఉంటారు, కన్నయ్య గారు అని. ఆయన చాలా మంచి ఆయన, ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు, మంచి ఆయన నాకు లింక్ పెట్టారు ఫొటోస్. నేను డౌన్లోడ్ చేసుకుని నా వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ ఇట్లా మీకు పబ్లిక్లోకి అట్లా పెట్టుకున్నాను. అండ్ నాకు లేడీస్ నైట్ అయిపోయాక కూడా పాపం అడిగితే డ్రింక్ ఇస్తారు, మా ఫ్రెండ్స్ వస్తే కూడా ఓకే అంటారు, మంచి పర్సన్. కానీ ఫొటోస్ అప్లోడ్ చెయ్యరు పేజ్లో, తీయరు ఫస్ట్. కొన్నిసార్లు తీస్తారు కానీ అప్లోడ్ చేయరు, అట్లుంది పరిస్థితి. ఇక మన కర్రీ అయితే కనుక చక్కగా ఇట్లా ఫ్రై అవుతుంది. అట్టికాయ ఫ్రై బాగానే ఉంటుంది నాకు. అంటే ఇష్టమా హేటా అలా ఏం లేదు, పర్లేదు, ఇష్టమే. పొట్లకాయ ఫ్రై కూడా నాకు చాలా ఇష్టం. నాకు గుర్తులేదు, ఎప్పుడో తిన్నాను పొట్లకాయ, నాకు నచ్చింది. అండ్ ఇది చూడు, హ్యాండ్ మహిమ. కొంతమంది చేత్తో వండేటప్పటికి టేస్ట్ వస్తుంది, తినాలనిపిస్తుంది. నీ చేత్తో వండితే నువ్వు పెద్ద చెఫ్ అనుకుంటున్నావు, అట్లా అంటున్నావు. నేను ఏదో తమాషాకి అంటాను అవిని. అల్లుపే ముక్కలు ఇంకా ఫ్రై కాలేదుగా. నేను అవిని ఏదో తమాషాకి అంట, కానీ నిజంగా ఏం కాదు. అవి అంటే నాకు ఇష్టమే, చాలా ఇష్టము. కానీ అవికి నేనంటే ఎందుకో ఇష్టం లేదు అని నేను అనుకుంటా. ఎందుకంటే మరి ఒక నిమిషం మంచిగా ఉంటాడు, ఒక నిమిషం చెడ్డగా ఉంటాడు. నాతో అయినా పాపతో అయినా పేషెన్స్ చాలా ఎక్కువ నాకు తెలియదు అంత. నీకు నేనంటే ఇష్టమేనా? అవు ఇష్టమా? ఇష్టం లేదన్నా మజాగా ఆడుతుంది. నిజం చెప్పు. ఇష్టం లేదా? మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా దగ్గర ఏం పైసలు లేవు, నువ్వే కదా సంపాదించి నన్ను పోషిస్తున్నావు, నన్ను పిల్లని. మా అమ్మాయిని కూడా పోషించావు, మీ ఫ్రెండ్స్ అందరినీ పోషించావు, మందు తాగిపించి తిండి పెట్టి రాను పోను ఛార్జీలు ఇచ్చి అన్నీ చేసి. అందరు షాక్ అవుతారు ఈ వీడియోలో, అసలు ఎప్పుడు అవినాష్ నోరిప్పి మాట్లాడాడని. ఇప్పుడు ఈడ అయిపోయాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్ను ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పిచ్చి వేసాలే, అర్థమైందా? నువ్వు నీ ముడ్డి చూపించాలా ఇట్లా తిరిగితే? నేను ఇప్పుడు ఆ శక్తి బాబులో మటన్ బిర్యానీ తినాలా మోసాపేటలో? దాంట్లో నువ్వు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావా? ఎందుకు నువ్వు ఎప్పుడు మటన్ బిర్యానీ తినలేదా? ఏమైంది? అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా ఇప్పుడు నువ్వు? అది మాడుతుంది కూర. ఎందుకు ఉండదు రా, మనకి ఇచ్చిన పార్సల్ మీద కూడా నెంబర్ ఉంటుంది. ఉంటుంది, ఎందుకు ఉండదు? పిచ్చాడువా? మరి ఎందుకు అన్నం కూర వండుతున్నావు పిచ్చుడులాగా? ఎందుకు? అది నేను కూడా తింటా కదా కొద్దిగా. అంతే, అన్నీ వండాలి పడేయాలి. నిన్న మటన్ వండాడు, మొన్న చికెన్ వండాడు.
అన్ని ఎక్కువే. చెప్పు. ఏమైంది? నువ్వు ఎందుకు మంది తాగావు నిన్న? నువ్వు ఎందుకు నువ్వు నిన్న మందు తాగా చెప్పు. నువ్వు పెద్ద హీరోలాగా ఫీల్ అవుతున్నావా?